గుంటూరు మిర్చి యార్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పారబోశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిర్చి రైతులు నినాదాలు చేశారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రైతుల దగ్గర నుంచి మిర్చి బస్తాలను లాక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల ముందు నిరసన వ్యక్తం చేశారు. రైతులు మిర్చిని నడి రోడ్డు మీద పోసి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకి పక్షాన నిలబడతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా ఉద్యమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఉద్యమాన్ని ఏ విధంగా దీనిపై మరిన్ని వివరాలను గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా గుంటూరు నర్సరావుపేట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మనతో రైతు సంఘం నాయకులతో పాటు మిర్చి రైతులు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. రైతులు అగమ్యగోచరంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతులకు ఏదో చేస్తామని చెప్పుకుంటా ముందుకు పోతాడా? ఈ 11,781 రూపాయలు అసలు ఏ రకంగా నిర్ధారించారనేది ఒకటే. అయితే రైతులకు ముఖ్యంగా ఇవాళ కనీసం 20,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి ఈ యొక్క యార్డులో ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. సార్ 10 ఎకరాలు వేసా. ఫస్ట్ 120 క్వింటాలు తెచ్చా సార్. కూలీలు ఆత్మకూరు నుంచి తీసుకొచ్చా నేను. 550 రూపాయలు సార్ కూలీ. 550 గాను 120 క్వింటాలకు 70 ఏళ్ళు మిగిలినాయి సార్. నాకు మందుల కొట్లున్నాయి సార్. 8 లక్షలు పెట్టుబడి పెట్టా. మిషన్ తెచ్చా, తోలుకోవటం కానీ మొత్తం అలాంటివన్నీ పెట్టుబడి పెడితే 70 ఏళ్ళు మిగిలితే మనకు రూపాయి కూడా లేదు సార్. మందుల కొట్టోళ్ళేమో ఇళ్ళ కాడికి వస్తారు. చంద్రబాబు 11,700 మద్దతు ధర అన్నాడు. ఎక్కడిచ్చారు సార్? మాకు ఎక్కడిచ్చారు? కాకపోతే సార్, ఇప్పుడు మేము వేసిన పంటకు ఈ రోజు ఒక ఎకరాకు 1 లక్ష వస్తే, 10 ఎకరాలు వేసిన రైతుకు 10 లక్షలు వస్తే, ఎకరేసిన లక్షకు 1 లక్ష వస్తే, ఇలా లక్షలు మాకు నష్టం వస్తే మేము ఎక్కడ ఏం చేయాలి వ్యవసాయం? ఇప్పుడు యార్డు చైర్మన్ లేడు. 1 సంవత్సరం అవుతుంటే ప్రభుత్వం వచ్చి యార్డుకు చైర్మన్ పెట్టలే, ఒక జాయింట్ కలెక్టర్ని పెట్టాడు. యార్డుకు ఒక పెద్ద లేనప్పుడు యార్డుకు ఒక పెద్ద పోయి ఎక్కడ ఎవరిని మాట్లాడతాడు? 6 ఎకరాలకి 8,000 9,000 అడుగుతుంటే ఏ విధంగా రైతు నష్టపోతాడా? ఏ విధంగా బతా? కనీసం ప్రభుత్వం ధర 11,500, ఆ ధర కూడా వేయడం లేడా? గవర్నమెంట్ ఏం చేస్తుందా? మీకు ఎంత అయితే గిట్టుబాటు ధర అవుతుంది? ఎంతైతే గిట్టుబాటు ధర అవుతుంది? 18,000 వరకు ఉండాలి తప్పనిసరిగా రైతులు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఒకరికి పంట వచ్చింది దిగుబడి, ఒకరికి రాలేదు. కూలీల ధర ఏమో 500 600. పెట్టుబడుల ధర మోసుకురావడానికి వీటికి రానికి ఒక్కొక్క బస్తాకు 130 రూపాయలు. ఇక్కడికి రానికి తొక్కేందుకు 80 రూపాయలు. ఇంకా మిరగాలు తీసుకొని వచ్చినా టూసిచ్చులు అవి 6,000 అడుగుతారు సార్. 20 రూపాయలు కేజీ కోపించడము. ఆ కూలీలు కూడా తెల్లటంలే. అంత దారుణం సార్. నేను 8 ఎకరాలు వేసిన. ఎంత నష్టం ఎకరానికి? ఎకరానికి 1,50,000 నష్టం వచ్చింది సార్. 11,000 వేసా సార్. అవి అమ్మితే మాకు కూలీలకు ఇద్దామంటే కుదరదు. మందులు కొట్టోడికి ఇవ్వాలంటే మాకు గిట్టుబాటు కావట్లే. మేము ఇక్కడే సరుకు పెట్టుకుంటున్నాం. మేము వచ్చి 2 డేస్ అవుతుంది సార్. అది విషయం. మీకు ఎంత అయితే గిట్టుబాటు ధర? 18,000 అవుతూ గిట్టుబాటు అవుతుంది సార్ రైతుకి. కానీ మన సాక్ష్యాలను చూపించు కదా సార్. అక్కడ ఎవరైనా అడుగుతామంటే ధర్నాలు చేయడానికి కుదరటం లేదు. అంతా మభ్య పెడుతున్నారు. కేంద్ర గవర్నమెంట్ వీళ్ళకి ఎంత ఇచ్చిందో మరి రాష్ట్ర గవర్నమెంట్కి 11,000 కేటాయించింది. ఖచ్చితంగా 20,000 గిట్టుబాటు ధర కల్పించాలి. కల్పించకపోతే పూర్తిగా మేమంతా అప్పులలో కూరుకుపోతామని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ఖచ్చితంగా రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.